హలో ఎవ్రీవన్, మా ఇంట్లో వరలక్ష్మి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ. నా ఇంటి మహాలక్ష్ములతో స్టార్ట్ చేసి వాయనం ఇవ్వడం, ముత్తైదులందరికీ వాయనం అయితే ఇచ్చాను. అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారండి. నట్టింట్లో అమ్మవారు కూర్చున్నట్లే ఉన్నారు. అలా అయితే నా ఇంట్లో మహాలక్ష్మిలా రెడీ అయ్యి పిల్లలు కూడా తిరుగుతుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. వచ్చిన ముత్తైదులు కూడా అదే అన్నారు, అమ్మవారు చాలా బాగున్నారు అని చెప్పి అన్నారు. మనసుకైతే చాలా హ్యాపీ అనిపించింది. వచ్చిన ముత్తైదులందరికైతే బొట్టు పెట్టి వాయనం అయితే ఇచ్చాను. నన్ను అందరూ బ్లెస్ చేశారండి. మహాలక్ష్మి రూపంలో వచ్చి అందరూ నన్ను బ్లెస్ చేశారని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇన్ని వాయినాలు ఇవ్వాలని నేనేమీ అనుకోలేదండి. వచ్చిన ముత్తైదులందరికీ వాయినాలు ఇవ్వాలనుకున్నాను. అలా అందరికీ వాయినాలు అయితే ఇచ్చాను. ఎర్లీ మార్నింగ్ లేచి అమ్మవారికి 11 రకాల ప్రసాదాలు అయితే తయారు చేశానండి. అమ్మవారికి సమర్పించాలి కదా, ప్రసాదాలు తయారు చేశాను, పెట్టాను. చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అసలు ముత్తైదులందరూ కూడా చక్కగా వచ్చి నా వాయినం అందుకున్నారండి. అందరికీ థ్యాంక్ యూ అండి. మంచిగా బ్లెస్ చేశారు కూడా నన్ను. అసలు పూజ జరుగుతున్నంతసేపు టైం కూడా తెలియలేదు. ఆల్మోస్ట్ 1 అవర్ వరకు జరిగింది పూజ. అసలు నాకు టైం కూడా తెలియలేదు. పూజ జరుగుతున్నప్పుడు మధ్యలో నాకేమైందో నాకే తెలియదండి. ఏదో అయిపోయింది, ఏడుస్తూ ఉండిపోయానమాట. అలా 2 టైమ్స్ జరిగింది. ఏడుస్తూ ఉన్నాను, ఒకసారి మోకాళ్ళపై కూర్చొని నవ్వుకుంటూ ఉన్నానమాట. ఏమైందో తెలియదు. ఫస్ట్ టైం నాకు అలా జరగడం కూడా. అమ్మవారి తర్వాత చూసుకుంటే అమ్మవారే వచ్చారేమో, అమ్మవారు నన్ను బ్లెస్ చేశారేమో అనిపించింది. అంత హ్యాపీ అనిపించింది పూజ జరుగుతున్నంతసేపు. నిజంగా ఆ వీడియో క్లిప్ ఉందో లేదో తెలియదు కానీ అమ్మవారు నేను నిజంగా బ్లెస్ చేశారండి. చెయ్యి చాపగానే అమ్మవారి దగ్గర నా చేతిలో అయితే ఫ్లవర్ వచ్చి పడిందండి. అసలు నాకైతే ఏమీ అర్థం కాలేదు. కళ్ళకి అద్దుకొని తలలో పెట్టేసుకున్నాను. ఇంకా అలానే అమ్మవారు బ్లెస్ చేశారైతే నేను అనుకున్నాను.